గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు సంక్రాంతి కదా, స్నానం చేసిన రెడీ అయినా అయిపోయింది. ఇగో డ్రెస్ వేసుకున్నా. ఇప్పుడు టైం దగ్గర 12 అయితే వచ్చింది. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను అనమాట. అంటే అప్పటి నుంచి కొంచెం పని అది ఇది. సో ఇప్పుడైతే గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూద్దాం, కొంచెం అది తినేసి చలో మళ్ళీ స్టార్ట్. ఇది పార్సల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒకటి 4 ప్యాంట్ అయితే వచ్చినాం. తీసేసుకున్నాం. సో గుడికైతే వచ్చినాము, రిటర్న్ కూడా అవుతున్నాము అనమాట. ఇంటికల్ని అమ్మవారి గుడి. సో ఇంటికైతే వెళ్తున్నాము. సో గాయస్, నేనైతే గుడికి వెళ్ళేసి వచ్చిన. నా బొట్టు కవర్ అయిపోతుంది జుట్టుతోనే. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాలల మురుకులు ఇవి తినేసి నేనైతే పతంగులు ఎగరేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అందరూ వస్తారు మళ్ళా గ్యాదరింగ్. ఈ రోజు అయితే వేరే ఉంటుంది. నిన్న బ్లాగ్ షూట్ చేసిన, కాకపోతే నిన్న ఏమైందంటే స్పీకర్లు అవి కొంచెం ప్రాబ్లం ఉండే. అట్లానే మళ్ళా ఏమంతా ఎంటర్టైన్మెంట్ అనిపించదని ఈరోజు అయితే డైరెక్ట్ బ్లాగ్ పెట్టేస్తాం. సో గాయస్, మన పతంగులు అన్నీ ఇట్లా స్టాక్ అయితే పెట్టేస్తాం. ఇప్పుడైతే పైన కూడా డైరెక్ట్ ఉంది. వచ్చిన మన వాళ్ళు అయితే బయట ఉన్నారు. సో ఇవన్నీ తీసుకొని పైన పోవాలి. సో గాయస్, బిల్డింగ్ పైనకి అయితే వచ్చేస్తాము. కన్నాలు అయితే కట్టుకుంటున్నాం. ఇప్పుడు మన కన్నాలు కట్టుకొని ఫస్ట్ పతంగ్ బ్లూ కలర్ పతంగ్ ఫస్ట్ టైం చిన్న ఫోటోలు కూడా వచ్చేస్తాను. ఇలా పతంగులు ఎవరితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు అది చూపిరా, అటు అంతా చూపి ఎట్లు ఇట్లా అవుతుంది. మళ్ళా గాలి వెళ్ళిపోతుంది. మబ్బులు వస్తుంది. లైట్గా మబ్బులు వస్తున్నాయి. ఇప్పుడైతే ఆఫ్ రాని మంచిగా పతంగ అయితే లేపుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ పతంగ అయితే లేవడుతున్నాం. ఉన్నదంతా క్లియర్ చేసేసారు. మళ్ళీ మనది పోతుంది. ఫస్ట్ కైట్ పోతే మళ్ళీ మన ఇద్దరు పోతుంది. అందరికి హ్యాపీ సంక్రాంతి. రారా సో గాయస్, పతంగ అయితే మన తెలంగాణలో వేసింది. మళ్ళీ కింద పడుతుంది. మనం పతంగ ఎగరేస్తామని మాత్రం అంటే నా బ్లాగ్ నా చేతిలోనే ఉంటుంది. మంచిగా అరే గాలి మొత్తం ఒక ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆగురా చిరాకు పట్టుకోండి. చలో యూట్యూబ్ ఛానల్ చూడు. 1 million సబ్స్క్రైబర్స్. 1 million కాదు, ఇప్పుడు డైరెక్ట్ 10 million. అదైతే మన పతంగ చూపి. సో మళ్ళీ అయితే బ్లాగ్ కంటిన్యూ ఆపేస్తాను. సో గైస్, నేను మళ్ళీ అయితే కిందికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మన స్పీకర్ అయితే వచ్చింది. ఆ స్పీకర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు స్పీకర్ సెటప్ చేసేస్తే అంత అయిపోతుంది. సో ఇదైతే మన మమ్మీ వాళ్ళు వేసిన మొక్క అయితే ఇదైతే అనమాట మనం. సో ఇది వేసి నిన్న నైట్ రాళ్ళు పెట్టారు. ఓవర్ రావాలి. నిన్న నైట్ నుంచి ఇంత కూడా ఏం రాలేదు. సో గాయస్, ఇప్పుడు పైనకి అయితే వెళ్ళాలి. ఈ స్పీకర్ అయితే వచ్చింది. ఇది ఒక స్పీకర్. ఈ స్పీకర్ తీసుకొని పైనకి అయితే వెళ్ళాలి. సో మై బ్యూటిఫుల్ సిస్టర్ ఈజ్ హియర్. రెడీ అయిందనమాట. ఆమె కూడా ఈరోజు ఆమె కూడా మంచిగా రెడీ అయింది. అన్నం తింటుంది, బాగా తింటుంది. తిను ఫోన్ ముందు ఆమె ఇది తింటుంది. సో గాయస్, ఇప్పుడు మళ్ళీ అయితే నేను పైనకి అయితే వెళ్తున్నా. స్పీకర్ అయితే పెట్టుకున్నాం. పతంగ అయితే నాన్ స్టాప్ ఎగరేస్తాం. టైం 4:30 అవుతుంది. అది చూపిరా ఓకే. సో గైస్, నాన్ స్టాప్ ఉంది. అరే గాలి కొట్టుందా?
దానికంటే పతంగ్ బరువు ఉందండి, మళ్ళీ పతంగ్ చేద్దాం. ఇది వేయాలి. रोबोटने बेटे आ राइट अभी तो आज ये बड़ी दुकान खोल पाया. आप भी मनी व्यू डाउनलोड करो और अपना सपना पूरा करो. बेटा పోయిందా డొల్లా మలవెట్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది మన దగ్గర. ఫుల్ ఫన్ అనుకోండి గాయస్. వెట్రా కోకోకోలా పెప్సీ మా నానన్న శక్తి జై రైట్ బెడు మా నానన్న శక్తి జై బాబు జై గైస్ ఏంటంటే ఇప్పుడు నేను కిందకి వచ్చిన ఎందుకంటే మా మమ్మీ రైస్ ఇంకా ఇదేందమ్మా చికెన్ మా మమ్మీ వేసిస్తుంది. చికెన్ ఇంకా రైస్ మా మమ్మీ వండిచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పైనకి పోయి ఇది తినేసి జర అట్లా చిన్న పార్టీ చేసుకో. సో గాయస్ మా మమ్మీ మా ఫ్రెండే మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు కైట్ ఎగ్రెస్ చేయమంటుంది. డోరేమోన్ మా మమ్మీ మా చెల్లి కైట్ ఎగ్రెస్ అంటే అడుగుతుంది. కైట్ ఎగ్రెస్ ఇస్తుంది. ఆమె ఎంత ఎగ్రెస్ మనం కూడా మా చెల్లె పతంగా ఆడుంది అన్నమాట. ఏమి ఎగ్రెస్ బాగుంది. మా మమ్మీ వాళ్ళు అయితే ఏర్రా మా మమ్మీ వాళ్ళే డీలర్లే డీల్ వద్దావా ఇట్లా పట్టుకొని ఉంటావా? జర్రా మా చెల్లెతోనే చిరాకు చొప్పిస్తున్నా. ఆమె ఎగ్రేస్తుంది. ఆమెకు పెయిన్ చేసారు అనమాట. పెయిన్ చేసిన ఒకటే దొడుతుంది మాన్ చెప్పినాక కూడా. ఎగ్రేస్తావా ఇంకోటి చెప్పు. పోతావా? రేపు ఎగరేపిస్తాను నీకు మంచిగా. మా చెల్లె వాళ్ళు ఎగరేస్తారు అన్నమాట. ఇగో ఎగరాయి ఇట్లా దగ్గర ఇట్లది. లాస్ట్ కైట్ ఆఫ్ డే అదొక కైట్ మా చెల్లె వాళ్ళకి ఎగరేసేస్తున్నా. మా చెల్లె మొత్తం పిలాన్స్తూనే ఉంది. ఆడి వరకు పిలాన్స్తుంది. రెడ్ కైట్ అక్కడ ఉందన్నమాట. నిశ్చయకి కిర్ పైన కానీ ఇట్లా పెంచుకేసిండు అనుకో డీల్ వదిలేస్తాయి. ఆమె టైంతో అయిపోయింది. పెట్టింది మేము పెట్టేసింది. వదిలే కిర్ వదిలే ఒకటే పుల్ల కూడా రెండు పుల్ల ఉల్టా పెట్టా. ఆ పుల్ల ఎట్లా పెట్టి ఏం కలిపేసరా అందుతుంది. అట్లా పెట్టొద్దురా. అరే పుల్ల అట్లా పెట్టుండదురా. అట్లా పెట్టు అంటుందా? జల్దీ జల్దీ నువ్వు కూడా అంతే.
అరే ఏంటి ఫుల్ లిక్విడ్ మొత్తం ఉంటుంది చూసి పడుతుంది లిక్విడ్ ఆటోమేటిక్ లేస్తా అనుకుంటా లేస్తారు ట్యాంక్ ఉంది నాకు క్రాస్ అవుతుంది చూసాట అవతల బిల్డింగ్ పైన వాడి బిల్డింగ్ ఫోటో అంటావా వద్దురా అన్నాను అది సైడ్ కట్టుకుంది లేవు బే పక్క బిల్డింగ్ అయితే పక్క బిల్డింగ్ కింద పట్టుకొని పైన చెప్పు మళ్ళీ కొట్టలేరు మళ్ళీ కింద పట్టుకొని అయిపోయింది కాలువలో పడిపోయింది కింద కింద పట్టుకొని పైన కనేసి మౌలిక బిల్డింగ్ వాళ్ళు కొట్టలేరు అట్లా పోతే నువ్వు కింద పట్టుకోవాలంటే మళ్ళీ పైన మళ్ళీ అరే ప్రభాస్ రా గాలు అరే ప్రభాస్ అరే ప్రభాస్ అంటారా నువ్వు అరే అట్లా లేపితే పోతుంది వేస్ట్ ఒకసారి ఉప్పురా లోపల మోటివేట్ ఉప్పా నొప్పు ఉప్పు అంట దాని గురించి ఉప్పా నొప్పురా ప్రభాస్ రా ఊపరా ఉప్పా నొప్పు నోరా ప్రభాస్ అని అంటారు నెక్స్ట్ సెకండ్ హీరో అంటే కదా నువ్వు ఉఫ్ఫా నోప్రా ఉఫ్ఫాను అది అరే భయా అరే వడగలవరా అయ్యా వావ్ సేఫ్ ల్యాండ్ సేఫ్ ల్యాండ్ సో గైస్ బ్లాగ్ అయితే లాస్ట్ కైట్ అన్నా కదా ఇందాక లాస్ట్ కైట్ ఎగరేస్తున్నా ఇప్పుడు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఎందుకంటే చీకటి అయిపోయింది ప్లస్ అయితే వచ్చేసిన ఇప్పుడు టైం వచ్చేసి 10:30 10:40 అట్లా అవుతుంది సో సంక్రాంతి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇట్లా అయిపోయింది ఫేస్ అయితే అవసరం ఇట్లా అయిపోయింది సో ఇంటికైతే వచ్చేసిన ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసినాం వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అందరికీ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వద్దాం అంతవరకు బాగా पाले जद कोट पैंट शाहरुख ही लगे जाए।